ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో చాలా మంది ప్లాట్లకు సంబంధించిన కొన్ని కండిషన్స్ మాట్లాడతారు కదా. సో సార్ మాకు ఒక ప్లాట్ ఉంది, సో ఈ ప్లాట్లో మేము ఇల్లు కడదాం అనుకుంటున్నారని ఎవరైతే అనుకుంటారో మీ అందరికీ ఒక సూచన నేను ఫస్ట్ ఇస్తానండి. మీరు ఒక ఇల్లు కడదామని డిసైడ్ అయిన ప్లాట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ అనేది ఫస్ట్ నల్ల మట్టిదా ఎర్ర మట్టిదా అనేది ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. తెల్ల మట్టిది అయితే అసలు ఇష్యూనే లేదు, బీడు భూములు నో ప్రాబ్లం, ఇల్లు కట్టడానికి డైరెక్ట్ రెడీ అనమాట. నల్ల రేగడి మీద చాలా వరకు ఏంటంటే జస్ట్ మొరం పోసి ఎర్రమట్టి వేసేసి మీకు ప్లాట్లు అనేది అమ్మేస్తున్నారు. సో ఒక కస్టమర్ మనకి ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టడం కోసం పిలిపించారు. మొన్న రీసెంట్గా పక్క వాళ్ళు ఒక గుంత తవ్వారు, అది తవ్విన 3 అడుగుల్లోనే నల్ల మట్టి అనేది ఉంది. సో మనకు భవిష్యత్తులో ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం నల్ల మట్టి అనేది పనికిరాదండి. సో కనీసం ఒక 6 నుంచి 8 అడుగులు ఆ నల్ల మట్టి అంతా తీసేసి మీరు మొరం కానీ ఎర్రమట్టి కానీ వేసి దాన్ని స్ట్రాంగ్ చేయాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం టైం పడుతుంది. సో మీరు ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఈ ముందు జాగ్రత్త ఒక సంవత్సరం ముందుగా మీరు చేసుకుంటే ఆ నేల స్ట్రాంగ్ అయ్యి మీరు ఇల్లు కట్టడానికి అది రెడీగా ఉంటుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాయలసీమ మీదుగా చెన్నై రోడ్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ మధ్యలో నంద్యాల, కడప ఏరియా, మదనపల్లి ఏరియా, కోలార్, బెంగళూరు ఇవన్నీ కూడా కవర్ చేస్తాం రాయలసీమ మొత్తం. సో తర్వాత మళ్ళీ ఆంధ్ర. ఎవరికైనా విజిట్ కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.